హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే కట్ వర్క్ ప్యాటర్న్ అయితే చూపించబోతున్నాను. హ్యాండ్స్కి అయితే చూస్తున్నారు కదా, ముందుగా నేను డ్రా చేసేసానండి. ఏదైనా మనకి క్యాప్ సహాయంతోనో లేదంటే బాటిల్ క్యాపో, నేనైతే నా దగ్గర గంధం దొనిందండి షాప్లో. దాని ద్వారా ఇలా 2 లైన్స్ తీసుకొని మనకి వేవ్ అనేది ఎంతవరకు కావాలి అని చెప్పేసి పెట్టుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం కూడా డ్రా చేసేసాను. డ్రా చేసిన తర్వాత అయ్యో వీడియో తీస్తే బాగుండే అనిపించింది అనమాట. అందుకని వీడియో అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ముందుగా అయితే నేను ఎక్స్ట్రా క్లాత్, అది ఎక్స్ట్రా క్యాన్వాస్ ఏమీ లేకుండా కట్ చేసేస్తున్నాను. క్యాన్వాస్ మీద అయితే డ్రా చేశానండి. ఇదైతే ఇంకొచ్చేసి ఇవి మనము వేవ్ లాగా కట్ చేయాలి కదా, కట్ వర్క్ లాగా, అదైతే కట్ చేస్తున్నాను అనమాట. స్టిచ్చింగ్ కూడా చేశాను. ఎలాగా వచ్చిందని చెప్పేసి వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇలాంటివి కటింగ్, స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. నార్మల్గా చూస్తే అర్థం కాదనమాట. విజిల్ అదంతా ఏమనుకోకండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది, కొద్దిగా ఇగ్నోర్ చేయండి. చూసినారు కదా, ఈ విధంగా చేసేసిన తర్వాత నేను నీట్గా షేప్ అనేది డ్రా చేస్తున్నాను. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి చెక్ చేసి చూడండి. మీ అందరికీ కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. పంజాబీ డ్రెస్సు ఎలా కట్ చేయాలి అని చెప్పేసి ఈజీ మెథడ్లో చాలా ఈజీగా మీకు వీడియో అయితే చేశానండి. నిన్నటి వీడియోలో అయితే షేర్ చేశానన్నమాట. అది కూడా చూడండి ఈ వీడియో తర్వాత. అలాగే శారీలో ఉన్న స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈ వీడియో కూడా చేశానన్నమాట. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. పైపింగ్ అంటే థ్రెడ్ వేసి పైపింగ్ చేయడం కాదండి, థ్రెడ్ లేకుండా పైపింగ్ అయితే చేశానన్నమాట. మీ అందరికీ యూజ్ అవుతాయి ఈ వీడియోస్ అన్నీ కూడా. జాక్ ఎఫ్ఐ మిషన్ ఎవరైనా కొత్తగా కొనాలనుకున్నా అలాగే జాక్ ఎఫ్ఐ మిషన్ డెమో మొత్తం కూడా మన ఛానల్లో ఉంది. స్టిచ్చెస్ ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి పూర్తి మిషన్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయన్నమాట. చూడండి, మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి. నేను బ్లౌజ్ పీసు మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది పైన పెట్టాను అనమాట. పెట్టేసి మెయిన్ పార్ట్, దానిపైన లైనింగు, దానిపైన క్యాన్వాస్ పెట్టేసి ఇలా పిన్స్ అయితే సెక్యూర్ చేసేసానండి. రెండు కూడా ఒకేసారి పని అయిపోతుంది, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టానన్నమాట. చూస్తున్నారా, క్యాన్వాస్ పెట్టేసి క్యాన్వాస్ మీద కొద్దిగా చివరన వేసుకుంటే కుట్ అనేది, షేప్ అనేది ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే వేసుకోవాలి. కార్నర్స్లో పాదం పైకి తీసి మూలల అదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. మా రిషి పాపకి వైట్ కలర్ లెహెంగా మీద క్రాప్ టాప్ కొట్టాను కదా, దానికైతే ఎక్సలెంట్గా వచ్చిందండి. నిజంగా అంత బాగా వస్తుంది అనుకోలేదు నేనైతే. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇదేంటంటే జార్జెట్ కదా, శ్రీలీల శారీ గుర్తుందా మీకు? ఆ శారీలో బ్లౌజ్ అనమాట ఇది నాకు అంతగా షేప్స్ అవన్నీ కూడా బాగా రాలేదనుకుంటాను, నాకు అంత అనిపించలేదు. కానీ ప్యాటర్న్ అయితే మొత్తం కూడా ఇలాగే అనమాట. అంటే జార్జెట్ కదా, వీటికి పనికిరాదనమాట అంతగా. ఇంకోటి వచ్చేసి పట్టు మీద, ఫ్యాన్సీ మీద ఇలా చాలా బాగా వస్తాయి క్లాత్. అంటే వేవ్ అనేది బాగా తిరుగుతుంది, కట్ వర్క్ అనేది. మీకు అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. అది నేను ఎలా కుట్టానంటే, మా పాప దానికి నేను ఇలాగే ఐరన్ చేశానండి. లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఈ కట్ వర్క్ ప్యాటర్న్ లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేశానమాట. అది బాగా స్టిఫ్గా అంటుకున్న తర్వాత నేనేం చేశానంటే, కట్ వర్క్ ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను దాని మీద కుడుతున్నాను కదా, క్యాన్వాస్ మీద అంటుకుపోయింది. అది బాగా అంటుకుపోయిన తర్వాత క్యాన్వాస్ మీద కుట్టకుండా నేనేం చేశానంటే, ఆ షేప్ అదే విధంగా అంటే కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. క్యాన్వాస్ మీదగా కుట్టలేదు, దాని పక్కన నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఎంత బాగా తిరిగిందంటే అంత బాగా తిరిగిందండి. అది వేవ్ అనేది చాలా బాగా తిరిగిందనమాట. ఇది ఐరన్ చేశాను, అంటుకోలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి దీని మీద అయితే చూపిస్తున్నాను. ఒకవేళ మనకి క్యాన్వాస్ కనుక క్లాత్కి అంటుకుపోయిందంటే కనుక మనము ఇలా క్యాన్వాస్ మీదగా కుట్టాల్సిన అవసరం లేదు, పక్కన కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది.
ఇప్పుడు చూస్తున్నారు కదా, క్యాన్వాస్ మీదుగా కుట్టాను కదా, దీని కటింగ్ అనేది చూపిస్తాను చూడండి, ఏ విధంగా కట్ చేయాలి, ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలని చెప్పేసి. చెత్తబండు అయితే వచ్చారండి, ఆ బండి విజిల్ అయితే ఇదనమాట, వస్తున్నారు, సౌండ్ వస్తూనే ఉంది. చూసారు కదా, ఈ విధంగా చిన్నగా చూసుకుంటూ ఈ విధంగా కట్ చేసేసుకోండి, ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ అవుతుందండి కటింగ్ చేసుకోవడం ఈ విధంగా. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మొత్తం కూడా కట్ చేసేసుకోవచ్చు. మన ఛానల్ని ఇప్పటి వరకు కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తర్వాత కట్ చేయాలి. నీట్గా చూసుకొని కట్ చేయండి, ఇది మళ్ళీ మనం క్యాన్వాస్ అంతా కట్ చేసామంటే వేస్ట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా కట్ చేసుకుంటూ రావాలండి. వీడియోస్ అన్నాను కదా మన ఛానల్లో, అవన్నీ కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేయలేదనుకోండి, అలాగే ఎలా నేర్చుకోవాలి, నా టైలరింగ్ జర్నీ ఏంటి, ఇవన్నీ కూడా షేర్ చేశానండి మన ఛానల్. చూసారు కదా, మళ్ళీ ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇప్పుడు కట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది కదా. అలా కట్ చేసిన తర్వాత ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ అంటే మనము లైనింగు క్యాన్వాస్ ఉంది కదా, ఈ రెండు కూడా తిప్పేసుకొని స్టిచ్ చేసేసుకోవడం అండి దాని మీదగా. లేదు అంటే కనుక నీట్గా మనము హాఫ్ పట్టు కానీ లేదు అంటే ఫ్యాన్సీ ఏదైనా క్లాత్స్ కానీ వాటిని ఏం చేయాలంటే కుట్టకుండా తిప్పేసుకొని పైన ఒక స్టిచ్, ఇప్పుడు నేను కట్ చేశాను కదా, అక్కడ నా వేలు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక స్టిచ్ చేసేసి లాస్ట్లో దాన్ని తిరగదిప్పి ఐరన్ చేశారంటే బాగా ఉంటుందండి. నేను అది కూడా చూపిస్తాను. ఒక హ్యాండ్ డిజైన్ అయితే డిజైన్ చేయబోతున్నాను, నేను ఆ వీడియో అనేది మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ కుట్టు కొద్దిగా లాస్ట్లో పడింది అనమాట, ఇప్పుడు దాన్ని నేను కొద్దిగా సర్చ్ చేస్తున్నాను. చూసుకోండి, తిప్పకముందే ముందుగానే చూసుకున్నారంటే మీకు బాగుంటుందన్నమాట. ఒకవేళ తిరగదిప్పిన తర్వాత పీసులు అవన్నీ వచ్చేస్తాయి, ముందుగానే చూసుకున్నారంటే ఈజీ అవుతుంది. చూసారా, ఇప్పుడు దీన్ని నేను తిప్పుతున్నాను అనమాట. ఈ విధంగా చిన్నగా తిప్పేసుకోండి. అదే మనము క్యాన్వాస్ మీద కుట్టు వేయకుండా తిప్పామంటే నీట్గా వస్తుందండి. మా పాప డ్రెస్ స్టిచ్ చేశానని చెప్పాను కదా, అదైతే భలే వచ్చిందనమాట. ఇదేంటో ఈ క్లాత్కి స్టిక్ ఆన్ అవ్వట్లేదు అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా తిప్పేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. లేదంటే చెప్పాను కదా, పట్టు కానీ హాఫ్ పట్టు కానీ మామూలుగా మనకు బెనారస్ క్లాత్ ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఒక బ్లౌజ్ అయితే నా దగ్గరికి వచ్చిందండి, అంటే కట్ వర్క్ మోడల్లోనే స్టిచ్ చేయమని చెప్పేసి, ఆ వీడియో మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా. అన్నీ కూడా నిదానంగా ఈ విధంగా తిప్పేసుకొని కుట్టిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూసేయండి. ఒకటి ఆల్రెడీ కుట్టేసాను అనమాట, అది చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. చూసారా, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది ఏంటంటే జార్జెట్ క్లాత్ కాబట్టి అలా కనిపిస్తుంది, కానీ లేదంటే బెనారస్ కానీ లేదంటే హాఫ్ పట్టు కానీ ఇలా ఫ్యాన్సీ శారీస్ కానీ చాలా బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. బ్యాక్ సైడ్ చూసారా, ఐరన్ చేశారంటే ఇంకా నీట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది లుక్ కూడా.